స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీరు కోటేశ్వర్లు అయ్యేదాకా నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కొంచెం క్యాప్షన్ చేంజ్ అయింది కదా, డెఫినెట్గా వీడియోని బట్టి మనం కూడా మారాలి కదా. సో ₹1,00,00,000 సంపాదించడం అనేది చాలామందికి ఫ్యాంటసీ. సో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ₹1,00,00,000 సంపాదించడం అనేది అసాధ్యమేనా? ఓన్లీ సినిమాల్లో పాటల్లో మాత్రమే ఇది సాధ్యమవుతుందా? మర్చిపోయాను. ఒకసారి దీని గురించి నేను కాదు, బాస్ ఏమన్నారో ఒకసారి చూసేద్దాం రండి. చూడండి, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. పిచ్చివాగుడు కట్టిపెట్టు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు. హత్యలు చేస్తావా, దోపిడీ బ్యాంకులను లూటీ చేస్తావు, అవి చేతగానే వాళ్ళు చేసే పనులు. చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించవచ్చో నిరూపించి మీలాంటి డబ్బున్న వాళ్ళకు గుణపాఠం చెప్తాను. సో చూసారు కదండి, బాస్ ఎంత సీరియస్గా అప్పట్లోనే మనకు ఒక ఛాలెంజ్ సినిమాలో ఎంత ఛాలెంజ్ చేశారో. సో ఇప్పుడు కూడా మనమైతే ఏమి ఛాలెంజ్ అలాంటివి ఏమి వద్దు, జస్ట్ జనరల్గా మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి కాబట్టి అది బాస్ దగ్గర నుంచి అయితే బాగుంటుంది కాబట్టి. సో అసలైన మ్యాటర్లోకి వెళ్ళిపోతే కనుక ₹1,00,00,000 అనేది లీగల్గా సాధ్యమా? సో అది కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి ఒక ₹1,00,00,000 సంపాదించడం అనేది లీగల్గా సాధ్యమేనా అంటే దీంట్లో అనేది చూద్దాము. ఇది చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ప్రూవ్ అయినా, అండ్ నేను కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక మిడ్ ఆఫ్ ది జర్నీలో ఉన్నాను. నేను మీకు అది కూడా ప్రోగ్రెస్ కూడా నేను ఈ వీడియో ఎండ్ అయిపోయేలోపు నేను చూపిస్తాను. నేను ఎంతవరకు ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎంతవరకు వచ్చింది అనేది. సో మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది పాసిబుల్ అవుతుందా అంటే కనుక ఖచ్చితంగా అవుతుంది. ఎలా అవుతుంది అంటే కనుక మనకి 7 వండర్స్ ఉన్నట్టు 8th వండర్ కూడా ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. నేను దాని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. విచ్ ఈస్ నథింగ్ బట్ కాంపౌండింగ్. ఓకే, కాంపౌండింగ్ వల్ల ఇది 100% సాధ్యమవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి SIP పద్ధతిలో మనం ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. SIP వచ్చేసి నథింగ్ బట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్, రైట్? సో దీంట్లోకి వచ్చేసరికి ఈ సిప్ అనేది మాకు తెలుసు కదా. అండ్ ఈ ₹1,00,00,000 అనేది ఎలా అచీవ్ అవ్వచ్చు అండ్ చిన్న ఇన్వెస్ట్మెంట్తో అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇది ఎవరికి సాధ్యం అవుతుంది, ఎవరికి సాధ్యం అవ్వదు అనుకుంటే కనుక క్విక్గా రిచ్ అయిపోయే వాళ్ళకైతే కనుక అసలు సాధ్యం కాదు. అండ్ పేషెన్స్ లేని వాళ్ళకైతే అది కూడా అసలు పాసిబుల్ అయితే కాదు. మరి ఎవరికి పాసిబుల్ అవుతుందంటే సింపుల్ ఆపోజిట్. సో మీకు పేషెన్స్ ఉండాలి, అట్లీస్ట్ 15 years పేషెన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అండ్ మార్కెట్ ఒడిదుడుకుల్ని ఎదుర్కొని అండ్ దాన్ని అబ్జర్వ్ చేసుకునేటటువంటి ధైర్యం కూడా కావాలి. సో ఒకసారి ల్యాప్టాప్లోకి వెళ్ళిపోదాం. సో ఇదంతా కూడా ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది మీరు ఒకసారి చూడొచ్చు. సో సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే SIP క్యాలిక్యులేటర్లో జనరల్గా ఒక 25 to 30 years మధ్యలో వాళ్ళు అయితే కనుక మనం చాలా బుక్స్లో చదివాము. సో వారెన్ బఫే లాంటి వాళ్ళు కూడా చాలా చెప్తా ఉంటారు. ఎప్పుడంటే కనుక మనం ఏదైతే సంపాదిస్తున్నామో శాలరీలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మనకి ఖర్చులన్నీ పోను ఏదైతే మిగిలిందో దాంట్లోంచి సేవ్ చేయడం కాదు, ఫస్ట్ మనం సేవ్ చేసుకున్న తర్వాత మిగిలింది ఖర్చు పెట్టుకోమని. సో నేనైతే మరీ దానికైతే ఒప్పుకోను, కానీ మొత్తం అంతా సేవ్ చేసేసుకుంటే రేపు ఉంటామో పోతామో మనకేం తెలుస్తుంది. కాబట్టి కంఫర్టబుల్గా మనం ఖర్చు పెట్టుకుని దానితో పాటు సేవింగ్స్ కూడా ప్లాన్ చేసుకుంటే బెటరు. సో చాలామంది ట్విట్టర్లో మనకి చెప్తా ఉంటారు, ఎన్ఫీల్డ్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఐషర్ మోటార్స్, సో ఆ పలానా టైంలో ఎన్ఫీల్డ్ కొనే బదులు ఈ 1 lakh కనుక దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంత వచ్చేది అంత వచ్చేది అనేసి. సో మనం 20s లో 30s లో ఉన్నప్పుడు అయితే రాయల్ ఎన్ఫీల్డ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ డబ్బులు మనం ఒక 1 lakh రాయల్ ఎన్ఫీల్డ్ కొనే బదులు ఆ షేర్స్లో పెట్టి మనకు ఒక 15 లక్షలు ఎప్పుడో ముసలిలో అయిపోయాక వస్తే కనుక ఆ 15 లక్షలు పట్టుకొని మీరు ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఒకసారి కమెంట్ చేయండి. మీరు ఓకే రాయల్ ఎన్ఫీల్డ్ కొని దాంతోపాటు ఇంకా అడిషనల్గా ఏమైనా ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఆ డబ్బులు సేవ్ చేసుకుంటే బెటర్, కానీ అసలు నాకు వద్దు, నేను బస్సులోనే పోతా, నేను మెట్రోలోనే పోతా, బట్ అదంతా కంప్లీట్గా డిఫరెంట్. బట్ నా ఒపీనియన్ వచ్చేసి కంప్లీట్గా అన్నీ కూడా సేవ్ చేసేకుండా
కొంత డెఫినెట్గా సేవింగ్స్ పెట్టుకొని అండ్ కొంత మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేయకుండా తరతరాలకి ఆస్తులు ఇచ్చేసి వాళ్ళెవరో అట్లీస్ట్ మన తాత పేరు వరకు మనకు తెలుసు, మన తాత వాళ్ళ తాత పేరు ఏంటంటే మనకు తెలియదు. సో రేపొద్దున మనం కూడా తర్వాత తాత అంటే మీ పేరు ఎవరో గుర్తుపెట్టుకోడు, ఆఫ్కోర్స్ నా పేరు కూడా ఎవరో గుర్తుపెట్టుకోరు. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి, దాంతో పాటు సేవింగ్స్ కూడా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఎస్ఐపి అనేది మనం యూజ్ చేస్తున్నాము ఈ మెథడ్లో. సో నేను యావరేజ్గా 15,000 అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్గా 15 ఇయర్స్. మీరు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ సిప్ క్యాల్కులేటర్లో 15 ఇయర్స్ అని మారుస్తున్నాను. అండ్ మనకు వచ్చేసి 12% మాత్రమే నేను తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది 15% ఉంటుంది. ఒక్కొక్క ఫండ్స్ అయితే 30%, ఈవెన్ 25%, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి. బట్ యావరేజ్గా నేను 12% అని తీసుకున్నాను. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక నేను ఎటువంటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ డిమాట్ అకౌంట్స్ ఉంటే ఓకే, లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో మీకు ఆల్రెడీ పాత అకౌంట్స్ ఉంటే కనుక దాంట్లోంచి యూజ్ చేసుకోండి. 15,000 ఎవ్రీ మంత్ కూడా మీరు 15 ఇయర్స్ కనుక కన్సిస్టెంట్గా చేస్తే కనుక 12 పైననే యాక్చువల్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నేను కన్జర్వేటివ్గా క్యాల్కులేట్ చేస్తేనే మనకి 75,68,640 రూపాయలు వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ 1 CRకి మనకి 25 లక్షలు అయితే తక్కువ, రైట్? సో ఇది మనకి ఎప్పుడైతే 15 ఇయర్స్ వరకు కూడా మనకి ఇంక్రిమెంట్ రాకుండా అయితే ఉండదు. ఓకే, సో మన శాలరీ పెరగకుండా ఉండదు. సో దీన్ని బట్టి చిన్నగా కొంచెం ఒక 15,000తో 1 ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఒక 1,000 రూపీస్ కానీ 2,000 రూపీస్ కానీ దానికి ఎవ్రీ మంత్ యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు 1 CR పైన వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి సింపుల్ క్యాలిక్యులేషన్. అండ్ మీ శాలరీ కనుక మీరు అరౌండ్ ఒక 25 to 30 ఇయర్స్లో ఉన్నారు, లేదు నేను 30,000 కూడా సేవ్ చేయగలను అనుకుంటే కనుక మళ్ళీ కంప్లీట్గా క్యాల్కులేషన్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు 1.51 CR వరకు అయితే వస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు 20-30 ఇయర్స్ మధ్యలో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఇప్పుడే సిప్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, మీకు ఎన్నో ఇమీడియట్గా మీరు కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనే బదులు మీరు ఎస్ఐపి అయితే స్టార్ట్ చేయండి. మీకు లంసమ్ అమౌంట్ అనేది చాలా మంచిగా మీకు ఒక 15 ఇయర్స్లో, అంటే సపోజ్ ఒక మీరు 25లో ఉన్నారనుకోండి, ఒక 15 ఇయర్స్ కన్సిస్టెంట్గా చేశారు అంటే కనుక మీకు 40 ఇయర్ వచ్చేసరికి 1.5-2 CR వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మనకి సిప్ క్యాలిక్యులేషన్ అనేది మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. సో ఇది మ్యాజిక్ కాదండి, ఇది కంప్లీట్గా మ్యాథ్స్. అండ్ ఎట్లా నా జర్నీ అనేది అంటే కనుక నేను రీసెంట్గా అయితే స్టార్ట్ అయితే చేశాను. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టు 4.26648. సో నాకు ఇప్పటి వరకు కూడా నాట్ ఈవెన్ 1 ఇయర్ కూడా అవ్వలేదు, అరౌండ్ 5% అయితే నాకు ప్లస్లో అయితే వచ్చింది. అండ్ అరౌండ్ ఒక 21,000 అయితే ప్రాఫిట్లోకి అయితే వచ్చింది. సో ఇంకా 14 ఇయర్స్ అయితే నాకుంది, 14+ ఇయర్స్ అయితే నాకు ఇంకా ఇది సిప్ అనేది కంటిన్యూ చేయాల్సింది ఉంది. సో మీరు ఇంకొక మాట అయితే అనొచ్చు, నాకు 15,000 పెట్టడం చాలా కష్టము అనేసి. డెఫినెట్గా ఇప్పుడు చూపించినటువంటి జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎస్ఐపి క్యాల్కులేటర్ అని కొట్టండి, మీరు యూ కెన్ స్టార్ట్ విత్ 2,000 రూపీస్ ఆల్సో. అండ్ 15,000 మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నది 7,500, అంటే 50% చేసుకుంటే మీరు అప్రాక్సిమేట్గా 50 లక్షల వరకు కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. ఈవెన్ 2,000తో కూడా స్టార్ట్ చేయండి. ఎప్పుడు కూడా మీరు ఒకేలా ఉండరు కాబట్టి మీ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది, మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఎస్ఐపి కూడా పెంచుకోండి. అండ్ ఇక్కడ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో చాలామంది ఎస్ఐపిస్ని స్టాప్ చేసేస్తూ ఉంటారు, ఇంకా మనం రెడ్ చూడాలి అనేసి. సో అటువంటి మిస్టేక్ అస్సలు చేయొద్దు. కంటిన్యూగా కన్సిస్టెంట్గా 15 సంవత్సరాలు కూడా మార్కెట్ కిందకి పడినా పైకి లేచినా సరే మీకు అవేం పట్టించుకోకుండా ఎస్ఐపి అయితే కన్సిస్టెంట్గా చేయండి. సో బ్యాంక్లో ఒక ఈసీఎస్ లాగా డెబిటెడ్ అయ్యేలాగా పెట్టేసుకోండి, ఎవ్రీ మంత్ మీ దాంట్లోంచి అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే నా శాలరీలోంచి ₹1 కూడా తీయలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ కార్ ఈఎంఐ, హోమ్ లోను ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే కనుక డెఫినెట్గా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ మీకు ఏదో ఒక ఆల్రెడీ ఒక స్కిల్ అయితే ఉంటుంది కదా, ఆ స్కిల్తో ఎట్లా వర్క్ చేసి కొంత ఎస్ఐపి అమౌంట్ అనేది చేసుకోవచ్చు, అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్
దగ్గరికి వెళ్ళకుండానే ఫ్రీగానే మీకు ఉన్నటువంటి లయబిలిటీస్ని అసెట్స్ని పెట్టి మీరుగానే క్యాల్కులేట్ చేసుకునే విధానాన్ని అయితే కనుక నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. అండ్ ఇది ఎప్పుడైతే అనుకుంటారో ఫస్ట్ ఈ మ్యాథ్స్ ఇవన్నిటికంటే సో మీ మైండ్లో మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి. ఎస్, నేను ₹1,00,00,000 అయితే సాధించాలి, ₹1,00,00,000 ఫండ్ అయితే నేను సాధించాలి వితిన్ 15 ఇయర్స్లో అనేసి. సో ఎవరైతే కమిటెడ్గా ఉంటారో అండ్ ₹1,00,00,000 జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో మీరు చూసినట్టు 0 to 1 CR అనేసి అయితే కమెంట్ అయితే చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైజ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ 20s 30s వాళ్ళు నా మాట ఇప్పుడే వినేసి రేపటి నుంచే సిప్ అయితే స్టార్ట్ చేయండి. 15 ఇయర్స్ తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.